మార్నింగ్ రష్లో టిఫిన్ ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ ఉగ్గాని మీ సేవియర్ అండి. మార్నింగ్కి త్వరగా టేస్టీగా లైట్గా ఉండేది ఏదైనా కావాలి అంటే ఈ ఉగ్గాని అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. ఆయిల్ తక్కువ, టేస్ట్ ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ అయితే ఖచ్చితంగా చేస్తారండి. హలో, ఇప్పుడు మనం చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉగ్గాని ఎలా చేయాలో అయితే చూసేద్దాం. మొదటిగా మరమరాలను తీసుకుని కాస్త నీళ్లు వేసుకొని అయితే క్విక్గా వాష్ చేసుకోవాలి. ఎక్కువ మాత్రం సోక్ చేయకండి, సాఫ్ట్గా అయిపోయి సరిగ్గా కుక్ అవ్వక మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. నేను ఇక్కడైతే మాకు ఇక్కడ పెద్ద ప్యాకెట్స్లో మరమరాలు దొరుకుతాయి, అందులో హాఫ్ ప్యాకెట్ వాడేసాను. ఇది ఒక నలుగురికి సరిపోతుంది. ఆర్ మీరు ఈ గిన్నె సైజ్ చూస్తే కూడా మీకు అందాజా అర్థమవుతుంది. ఇవి ఒక 2-3 సార్లు నీళ్లు వేసుకొని అయితే కడుక్కోవాల్సి వస్తుంది. ఇదిగోండి ఇలా కడుక్కొని ఆ తర్వాత నేనైతే పక్కన ఇంకో గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులో వేసే పుట్నాలను అయితే ముందుగా పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఉగ్గాని కారంగా ఉంటేనే బాగుంటుందండి. నేనైతే ఈ రెసిపీకి ఒక 6 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలు వాడుకున్నాను. మీరు మీకు రుచికి తగినట్టయితే వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పుట్నాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పుట్నాల పొడి మీకు రుచికి తగినంత వేసుకోవచ్చు. మాకు కాస్త ఎక్కువగానే ఇష్టం, సో బాగా కలిపాను. ఉప్పు, కారం లాంటివి కూడా అంతే అండి. ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి వెజ్జీస్ కూడా ప్రెప్ చేసుకోవాలండి. ఒక చిన్న ఉల్లిపాయ, తర్వాత ఒక టొమాటో, కొన్ని మిరపకాయలు ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ తరుక్కొని అయితే పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఇదిగోండి పుట్నాల పొడి, ఉప్పు వేసుకున్న తర్వాత పైనుంచి నిమ్మకాయ కూడా నేనైతే ఇలా జ్యూస్ అంతా వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఇందులోకి ఒక్కసారిగా బాగా కలిపేసుకుంటాను. ఇక తాలింపు అయితే యథావిధిగా అన్నిట్లో వేసినట్టుగానే వేసుకుంటాము. ఇందాక నేను మీకు కరివేపాకు, కొత్తిమీర గురించి చెప్పడం మర్చిపోయాను, అవి కూడా తరిగి పెట్టుకోండి. ఇదిగోండి నేనైతే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయలు ఇలా అన్నిటినీ తరిగి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక ఇంకో పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి అవి కాస్త ఫ్రై అయ్యాక అందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం వేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చి వాసన అంతా పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలండి. ఇదిగోండి ఉల్లిపాయలను అయితే నేను కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇక అవి కూడా కాస్త నూనెలో వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోవడం చాలా ముఖ్యమైనది ఏ వంటకైనా సరే. ఇది కాస్త ఎక్కువ ఆయిల్తో చేసినప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది, కానీ మార్నింగ్ టైమ్స్లో ఆర్ నైట్ టైమ్స్ యూజువలీ లైట్గా తినాలి కదా, అందుకని ఆయిల్ తక్కువగా వేసుకొని చేసినా చాలా బాగుంటుంది. పైగా మిర్చి బజ్జీతో కాంబో అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. టొమాటో లేకుండా ఆర్ పీనట్స్, పొటాటో యాడ్ చేసి కూడా డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక ఇందులోకి టొమాటో కూడా వేసుకుంటున్నాము, ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే బాగా కుక్ అయిపోయింది. టొమాటో వేసుకున్న తర్వాత కాస్త పసుపు, అలాగే కాస్త ఉప్పు ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే మనం మరమరాల్లో ఆల్రెడీ యాడ్ చేసుకున్నాము. ఇవి టొమాటోలు కుక్ అవ్వడం కోసం మాత్రమే. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటాము టొమాటోలు కాస్త కుక్ అయిన తర్వాత. ఇక ఈ మిశ్రమం అంతా బాగా మషీగా అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి. నేను మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే ఇదిగోండిలా బాగా మషీ అయిపోయిందండి. ఇక మసాలా రెడీ అయిపోయిన తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మరమరాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఒక్కసారి అయితే పైకి కిందికి మసాలా అంతా మరమరాల్లోకి కలిసేలాగా అయితే కలుపుకోవాలి. కొంచెం వేడి మీదే ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నట్టయితే ఫ్లేవర్ అంతా బాగా అబ్జార్బ్ అవుతుందండి. ఫైనల్లీ ఇక ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇంకేముంది, ఇలా ఫాస్ట్గా వేడి ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే తప్పక చెప్పండి. ఖచ్చితంగా అందరికీ ఈ బ్రేక్ఫాస్ట్ ఆర్ నైట్ డిన్నర్ టైం టిఫిన్ లాగైతే బాగా నచ్చుతుందండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు అయితే టేక్ కేర్, సెలవు.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదే మొదటిసారి మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూసి ట్రై చేయండి.